దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల దేవను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, ఆ యొక్క గుర్రపు రౌతులను, అనేకమైనటువంటి ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. అంత్యకాలంలో దక్షిణ రాజు యొక్క ఉత్తర రాజుతో యుద్ధానికి తలపడతాడు. ఉత్తర రాజు రథాలతో, అశ్వికులైనటువంటి సైనికులతో, పెద్ద పెద్ద ఓడలతో అతను వచ్చి పడతాడు. అతడు చాలా దేశాలపై దండెత్తుతాడు, చొచ్చుకొని పోతాడు. ఈ యొక్క విషయాన్ని గమనించాలి మనమంతా కూడాను. 41వ వచనం, అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. ఉత్తరరాజు అందాల దేశమైనటువంటి యోధాను ముట్టడిస్తాడు. అది ఆనంద దేశం. అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు కానీ ఎదోమీయులు, మోయాబీలు, అమ్మోనీయులతో ముఖ్యులను అతని చేతుల నుంచి తప్పించుకుంటారంట. అతడు ఇతర దేశాల మీదకి తన యొక్క సేన పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొని నేరదని ఇక్కడ 42వ వచనంలో చూస్తున్నాం. ఉత్తరరాజు అనేక దేశాల్లో తన బలాన్ని ప్రదర్శిస్తాడు. ఈజిప్టు కూడా ఉత్తరరాజు దెబ్బకు తట్టుకోజాలదన్నమాట. ఇది గమనించవలసినటువంటి విషయం. అతడు విలువగల సమస్త బంగారు, వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబీయులను, కుశీలను తనకు పాదసేవకులుగా చేయును. 43వ వచనంలో ఉత్తరరాజు ఈజిప్టును కొల్లగొట్టి వారి వెండిని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని దోచుకుంటాడు. ఇది గమనించాలి. అతడు విలువ కలిగినటువంటి సమస్త బంగారు, వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ దోచుకుంటాడని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 44వ వచనం చూసినట్లయితే, అంతటా తూర్పు నుండి, ఉత్తరం నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరుచును కనుక అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయటకును, నశింపజేయటకును అతడు బయలుదేరును. ఎందుకనంటే పాడు చేయటానికి. ఈ ఉత్తరరాజు తూర్పు, ఉత్తర దిశల నుంచి వచ్చినటువంటి వార్త విని కంగారు పడ్డాడు, భయపడ్డాడు, కోపంతో రెచ్చిపోయాడు. అనేక జాతులను నాశనం చేయాలని చెప్పి బయలుదేరతాడు. 45వ వచనం, కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును, పరిశుద్ధానందము గల పర్వతములకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండాటకై సహాయం చేయవాడెవడను లేకపోవును. దేవుడు సహాయం చేయకపోతే ఎవరో సహాయం చేసినా ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ ఎక్కడో వేసుకున్నా కానీ దెర్ ఇస్ నో యూజ్ అనమాట. సహాయం చేయవాడు ఎవడు కూడా లేకపోవును అని దానియేలు 11:45 చివరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రియదాత. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఉత్తరరాజు విజయం తాత్కాలికమే, అది అంత్యకాలం, కాలాంతం కాదు. ఇజ్రాయేల్ చరిత్రలో అది అంత్యకాలం. దక్షిణ రాజు ఉత్తరరాజుని ఎదిరిస్తాడు కానీ ఉత్తరరాజుదే పై చేయనమాట, ఉత్తరరాజుదే విజయం అనమాట. ఎదిరిస్తాడు దక్షిణ రాజు కానీ నెగ్గలేడనమాట. ఈ దక్షిణ రాజు ఎహెజ్కేలు 38-39 అధ్యాయాలలో పేర్కొనబడ్డాడు. ఉత్తరరాజును ఎదిరిస్తాడు కానీ మరి ఉత్తరరాజుదే పై చేయిందనమాట. ఉత్తరరాజు మీదకి తీర్పు వస్తుంది. ఉత్తరరాజు లోకమంతటిని కూడా హెర్మెగద్దోని యుద్ధానికి ఆయత్తపరుస్తాడు. ఎదోము, మోయాబు, అమ్మోను, ఇజ్మాయిల్ సంతతి అనమాట. గమనించాలి. ఇక్కడ ఈజిప్టు దక్షిణ రాజు అంత్యక్రీస్తుకు లొంగిపోతాడు. ఉత్తరరాజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వశపరుచుకుంటాడు. లిబియా, ఇథియోపియా అతనికి లొంగిపోతాయి. ఈ యొక్క విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి. దేవుని ప్రజలకు దేవుడే దిక్కు. సముద్రం అంటే మధ్యధరా సముద్రం, పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేము. అంత్యక్రీస్తు మధ్యధరా సముద్రం, యెరూషలేముకు మధ్య తన కేంద్రాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చేస్తాడు? సంహరిస్తాడు. ఈ యొక్క సత్యాన్ని మనమంతా కూడా గ్రహించాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రకటన 19:20లో అప్పుడు ఆ మృగమును, ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు కూడా గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. ఇది విషయం గమనించవలసినటువంటి విషయం అన్నమాట. ప్రియులు గమనించాలి. యేసే మహావిజేత. ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.